ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడితే పుష్పంలో సుగంధం నిండుతూ ఉంటుంది. దేహాభిమానం అనే దుర్గంధం తొలగిపోతుంది. ఈరోజు ప్రశ్న: తమ సువాసనను నలువైపులా వ్యాపింపచేయు సత్యమైన పుష్పాలు లేక దీపపు పురుగులు ఎవరు? జవాబు: సత్యమైన పుష్పాలు అనగా అనేక మందిని తమ సమానంగా సుగంధభరిత పుష్పాలుగా తయారు చేయవారు. శ్రీమతంను అనుసరిస్తూ దీపపుపై కాలి మరణించేవారిగా అనగా పూర్తిగా బలిహారమయ్యేవారు. జీవించి ఉండి మరణించే సత్యమైన దీప పురుగులు లేక ఇటువంటి పుష్పాల సుగంధం స్వతహాగా నలువైపులా వ్యాపిస్తుంది. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. దీప పురుగులు ఈ పాట విన్నారు. దీప పురుగులు అన్నా పుష్పాలు అన్నా రెండు ఒకటే. మేము సత్యమైన దీప పురుగులుగా అయ్యామా లేక కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవారమా అని పిల్లలు అర్థం చేసుకోగలరు. దీపాన్ని మర్చిపోతారు. మేము ఎంతవరకు పుష్పాలుగా అయ్యి జ్ఞాన సుగంధాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నాము. నా వలె పుష్పాలుగా ఎవరినైనా తయారు చేశానా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. జ్ఞానసాగరుడైన తండ్రికి ఎంత సువాసన ఉందో పిల్లలకు తెలుసు. మంచి పుష్పాలు లేక దీప పురుగుల సుగంధం చాలా మంచిగా వస్తుంది. వారు సదా సంతోషంగా ఉంటారు. ఇతరులను కూడా తమ సమానము పుష్పాలుగా లేక సలాబులుగా తయారు చేస్తారు. పుష్పాలుగా అవ్వకుంటే మొగ్గలుగానైనా చేస్తారు. పూర్తి దీప పురుగులు అనగా జీవించి ఉండి మరణించువారు. బలి అవుతారు అనగా ఈశ్వర్య సంతానంగా అవుతారు. ఎవరైనా షౌకారులు పేదవాని కొడుకును దత్తత తీసుకుంటే ఆ షౌకారు ఒడిలోకి వచ్చిన పిదప ఆ కొత్త తల్లిదండ్రులే గుర్తుకొస్తూ ఉంటారు. పేద తల్లిదండ్రులను మర్చిపోతారు. అసలు తల్లిదండ్రులు పేదవారని తెలుసు, కానీ షౌకారులు తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి ద్వారా ధనం లభిస్తుంది. సాధు సన్యాసులు మొదలైన వారు ముక్తిధామానికి వెళ్ళాలని సాధన చేస్తారు. అందరూ ముక్తి కొరకే పురుషార్థం చేస్తారు, కానీ ముక్తి అంటే అర్థం తెలియదు. కొంతమంది జ్యోతిలో లేనమగుటనే ముక్తి అని అంటారు. కొంతమంది నిర్వాణ ధామానికి వెళ్ళటం అని అంటారు. నిర్వాణ ధామానికి వెళ్ళటాన్ని జ్యోతిలో కలిసిపోవటం అని అనరు. మనం దూరదేశంలో ఉండేవారమని మీకు తెలుసు. ఈ మురికి ప్రపంచంలో ఉండి ఏం చేయాలి? మీరు ఎవరినైనా కలిస్తే ఇది తయారు చేయబడిన డ్రామా అని తెలిపించాలి. సత్యుగం, త్రేతాయుగం, కలియుగం, తర్వాత సంగం యుగం. సత్య త్రేతాయుగాల మధ్య కూడా సంగం యుగం ఉంటుందని అర్థం చేయించబడింది. అది యుగం మారటం, ఇది కల్పం మారటం. తండ్రి మనుషులు భావించినట్లు యుగ యుగంలో రారు. తండ్రి అంటున్నారు, అందరూ తమో ప్రధానంగా అయినప్పుడు కలియుగం అంతమయ్యేటప్పుడు ఆ కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. యుగం పూర్తి అవుతూనే కళలు తగ్గిపోతాయి. పూర్తిగా గ్రహణం పట్టినప్పుడు నేను వస్తాను. నేను యుగ యుగంలో రాను. తండ్రి కూర్చుని ఈ విషయాలు దీప పురుగులకు అర్థం చేయిస్తున్నారు. దీప పురుగుల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొన్ని దగ్ధమై మరణిస్తాయి, కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. మీరు మాత్రమే శ్రీమతంను అనుసరించగలరు. ఎక్కడైనా శ్రీమతంను అనుసరించకపోతే మాయ వెంటాడుతూ ఉంటుంది. శ్రీమతానికి చాలా మహిమ ఉంది. శ్రీమద్ భగవద్గీత అని అంటారు. శాస్త్రాలను తర్వాత కూర్చుని తయారు చేశారు. అప్పుడు తయారు చేసిన వారి బుద్ధి రజోగుణంలో ఉన్నందున కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చాడని భావించరు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైనప్పుడు నేను వస్తాను. అప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఉంటాయి. అలాగని దేవతా ధర్మానికి చెందిన మనుషులు మాయమైపోరు. కానీ మేము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని మర్చిపోతారు. మాది హిందూ ధర్మం అని అంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది.
మర్చిపోయినప్పుడు నేను మళ్ళీ వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. దుఃఖధామం నుండి సుఖధామానికి యజమానులుగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మేము నరకానికి అధికారులుగా ఉన్నామని మీరంటారు. ప్రపంచం తమో ప్రధానంగా అయ్యే తీరాలి. అందరూ పతితులుగానే ఉన్నారు. అందుకే పావనంగా ఉన్న వారి ముందు వెళ్ళి నమస్కరిస్తారు. ఇప్పుడు శ్రీమతంను అనుసరించండి అని తండ్రి చెప్తున్నారు. జన్మ జన్మాంతరాల భారం తలపై చాలా ఉంది. లేకుంటే దుఃఖంతో అల్మటించవలసి వస్తుంది. ఆత్మ నిర్లేపమని వారు భావిస్తారు. కానీ ఆత్మనే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఇది ఎవరికి అర్థం కాదు. గమ్యం చాలా గొప్పదని బాబా మాటి మాటికి తెలుపుతున్నారు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు, అందుకే పురుషార్థం చేస్తున్నారు. సతయుగంలో మనం చాలా సుఖంగా ఉంటామని మీకు తెలుసు. మళ్ళీ మనం దుఃఖంలోకి వెళ్ళాలని అక్కడ తెలియదు. మనం సుఖంలోకి ఎలా వచ్చామో, ఎన్ని జన్మలు తీసుకున్నామో ఇవేవి తెలియదు. ఉన్నతమైన వారెవరో మీకు ఇప్పుడు తెలుసు. మీరు ఈశ్వర్య సంతానమైనందున ఈశ్వరుడు ఎలా జ్ఞానసాగరుడో మీరు కూడా అలా జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానము, కానీ నెంబర్ వార్గా ఉన్నారు. కొంతమంది మేము బాబా మతంను అనుసరిస్తున్నాము అని చాలా ఆనందంగా ఉంటారు. ఎంత శ్రీమతంను అనుసరిస్తే అంత శ్రేష్టంగా అవుతారు. తండ్రి సన్ముఖంలో కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు దేహాభిమానాన్ని వదలండి, దేహీ అభిమానులుగా అవ్వండి. నిరంతరం స్మృతి చేయండి. తండ్రి సదా సుఖం ఇచ్చే సుఖదాత. అంతేకాని దుఃఖం కూడా తండ్రే ఇస్తారని కాదు. తండ్రి పిల్లలకు ఎప్పుడూ దుఃఖంనివ్వరు. పిల్లలు తమ తప్పుడు నడవడికల ద్వారానే దుఃఖాన్ని పొందుకుంటారు. తండ్రి దుఃఖంనివ్వనే ఇవ్వరు. ఓ భగవంతుడా, ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తే కులం వృద్ధి చెందుతుందని అంటారు. పిల్లలను చాలా ప్రేమిస్తారు. పోతే దుఃఖం తమ కర్మల వల్లనే పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చాలా సుఖవంతంగా చేస్తారు. శ్రీమతంను అనుసరించమని అంటారు. అసురి మతంను అనుసరిస్తే మీరు దుఃఖాన్ని పొందుతారు. పిల్లలు తండ్రి లేక టీచర్ లేక పెద్దల ఆజ్ఞను పాటించుకుంటే దుఃఖితులుగా అవుతారు. స్వయం తమంతటకు తామే దుఃఖితులుగా అవుతారు. మాయకు చెందిన వారుగా అవుతారు. మీకిప్పుడు మాత్రమే ఈశ్వర్య మతం లభిస్తుంది. ఈశ్వర్య మతానికి ఫలితం 21 జన్మలకు కొనసాగుతుంది. తర్వాత అర్థకల్పం మాయా మతంపై నడుస్తారు. ఈశ్వరుడు ఒక్కసారి మాత్రమే వచ్చి మతంనిస్తారు. మాయా అర్ధకల్పం నుండి తన మతంను ఇస్తూనే ఉంటుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే తన మతంను ఇస్తారు. మాయ మతంను అనుసరిస్తే 100% దుర్భాగ్యశాలురుగా అవుతారు. మంచి మంచి పుష్పాలైన వారు సదా ఆనందంగా ఉంటారు. నెంబర్ వారుగా ఉన్నారు కదా. కొన్ని దీపపు పురుగులు తండ్రి వారిగా అయి శ్రీమతంను అనుసరిస్తూ ఉంటారు. పేదవారు మాత్రమే తమ లెక్కాచారాన్ని రాస్తారు. ధనవంతులు ఇక్కడ మా ధనాన్ని తీసుకుంటారేమోనని భయపడతారు. షౌకారులకు ఇది చాలా కష్టం. తండ్రి అంటున్నారు, నేను పేదల పెన్నిధిని. దానం కూడా సదా పేదలకే ఇవ్వబడుతుంది. సుధాముని విషయం ఉంది కదా. పిటికడు అటుకులు తీసుకుని వారికి భవనాలు ఇచ్చేశారు. మీరు పేదవారిగా ఉన్నారు. ఎవరి వద్దనైనా 25-50 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో నుండి 20-25 పైసలు ఇస్తారు. ధనవంతులు 50,000 ఇచ్చినా ఈ పైసలకు సమానమే అవుతుంది. అందుకే పేదల పెన్నిధి అని మహిమ చేయబడింది. ధనవంతులు కూడా మాకు సమయం లభించిందని అంటారు. ఎందుకనగా వారికి పూర్తి నిశ్చయం లేదు. మీరు పేదవారు. పేదవారికి ధనం లభిస్తే సంతోషిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ పేదలుగా ఉన్నవారు అక్కడ ధనవంతులుగా అవుతారు. ఇక్కడి ధనవంతులు అక్కడ పేదవారుగా అవుతారు. కొంతమంది ఈ యజ్ఞంపై గమనం ఉంచాలా లేక కుటుంబంపై గమనం ఉంచాలా అని అంటారు. బాబా అంటున్నారు, మీరు మీ కుటుంబాన్ని చాలా బాగా సంభాళించండి. ఇప్పుడు పేదవారుగా ఉండటం చాలా మంచిది. ధనవంతులు తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోలేరు. సన్యాసులు ఇలా అన్నారు. వారు ధనం తీసుకుని తమ జాగీర్ను తయారు చేసుకుంటారు. శివబాబా అలా తయారు చేసుకోరు.
ఈ భవనాలు మొదలైనవన్నీ పిల్లలైన మీరు మీ కొరకు కట్టుకున్నారు. ఇది ఎవరి జాగీరు కాదు. ఇది కేవలం తాత్కాలికం. ఎందుకంటే చివరి సమయంలో పిల్లలు ఇక్కడికి వచ్చి ఉండవలసి వస్తుంది. మన జ్ఞాపక చిహ్నాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కనుక చివరిలో ఇక్కడికే వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఎవరు యోగయుక్తంగా ఉంటారో వారు తండ్రి వద్దకు పరిగెత్తుకొని వస్తారు. వారికి సహాయం కూడా లభిస్తుంది. తండ్రి నుండి చాలా సహాయం లభిస్తుంది. మీరు ఇక్కడ కూర్చుని వినాశనాన్ని చూస్తారు. ప్రారంభంలో బాబా మిమ్మల్ని ఎలా సంతోషపెట్టారో చివరిలో మళ్ళీ సంతోషపెట్టడం మొదలవుతుంది. చాలా ప్రేమిస్తారు. వైకుంఠంలో కూర్చున్నట్లు చాలా దగ్గర అవుతూ ఉంటారు. మనము యాత్ర చేస్తున్నామని అర్థం చేసుకుంటారు. కొంత సమయమైన తర్వాత వినాశనం అవుతుంది. మీరు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఇక్కడి నుండి పోయి రాకుమారులుగా అవుతారు. రకరకాల పుష్పాలున్నాయి. నేను ఎంత జ్ఞాన సుగంధాన్ని ఇస్తున్నాను, జ్ఞాన యోగాల శిక్షణ ఎవరికైనా ఇస్తున్నానా అని పరిశీలించుకోవాలి. ఎవరు చేస్తారో వారు లోపల ప్రఫుల్లితంగా ఉంటారు. వీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో, వీరి స్థితి ఎంతవరకు గ్యాలప్ చేస్తుందో తండ్రి తెలుసుకుంటారు. ఎవరైతే దీపపు పురుగులుగా అయ్యారో వారి స్థితి గ్యాలప్ చేస్తుంది. మాయా తుఫాన్లు చాలా వస్తాయి. వాటి నుండి స్వయాన్ని రక్షించుకోవాలని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పరమాత్మ వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మనైన నేను ఈ సోదర ఆత్మకు అర్థం చేయిస్తున్నాను అనే జ్ఞానం ఆత్మకు ఉంది. పరమాత్ముడైన తండ్రి ఆత్మలమైన మనకు అర్థం చేయిస్తున్నారు. అలా మనం కూడా ఆత్మలమే. బాబా మనకు నేర్పిస్తున్నారు. మనం మళ్ళీ ఈ ఆత్మలకు అర్థం చేయిస్తాము. కానీ ఈ ఆత్మ తనపు నిశ్చయం లేనందున స్వయాన్ని మనుషులుగా భావించి మనుషులకే అర్థం చేయిస్తారు. నేను పరమాత్మను, ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను. మీరు ఆత్మలకు వినిపిస్తారు. ఈ విధంగా మీరు దేహి అభిమానులై ఎవరికైనా వినిపిస్తే ఆ బాణం వెంటనే తగులుతుంది. మీరే దేహి అభిమానులుగా లేకుంటే ధారణ చేయించలేరు. ఇది చాలా గొప్ప గమ్యం. మనము ఈ అవయవాల ద్వారా వింటున్నామని బుద్ధిలో ఉండాలి. తండ్రి అంటున్నారు, నేను ఆత్మలతో మాట్లాడతాను, అశరీరులుగా అవ్వండని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. దేహాభిమానం వదిలి నన్ను స్మృతి చేయండి. నేను ఆత్మలతో మాట్లాడతాను, శరీరాలతో కాదు అని మీ బుద్ధిలోకి రావాలి. భలే శరీరం స్త్రీదే అయినా వారి ఆత్మతోనే మాట్లాడతాను. మనం బాబా వారిగా అయిపోయామని పిల్లలు భావిస్తారు. కానీ అలా కాదు. ఇందులో చాలా సూక్ష్మ బుద్ధి కావాలి. నేను ఆత్మను, ఇతని ఆత్మకు అర్థం చేయిస్తున్నాను. ఇతడు నా సోదరుడు, ఇతనికి దారి చూపించాలని బుద్ధిలో ఉండాలి. ఆత్మ అర్థం చేసుకుంటోంది. ఇలా భావిస్తే అప్పుడు ఆ ఆత్మకు బాణం తగులుతుంది. దేహాన్ని చూస్తూ వినిపిస్తే ఆత్మ వినదు. మొదట నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అని హెచ్చరించాలి. ఆత్మను పురుషుడని కానీ స్త్రీనని కానీ అనము. ఆత్మ భిన్నమైనది. శరీరాన్ని బట్టి స్త్రీ పురుషులకు పేరు ఉంటుంది. బ్రహ్మ సరస్వతులను పురుషుడు స్త్రీ అని అంటారు కదా. శివబాబాను పురుషుడని కానీ స్త్రీ అని కానీ అన్నారు. అందువలన తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇది చాలా గొప్ప గమ్యం. పాయింట్ చాలా కష్టమైనది. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వాలి. అప్పుడు దేహాభిమానం తొలగిపోతుంది. లేకుంటే శ్వాసన రాదు, శక్తి ఉండదు. విషయం చాలా చిన్నది. మనం ఆత్మలతో మాట్లాడుతున్నాము. తండ్రి అంటున్నారు, మీరు తిరిగి వెళ్ళాలి, కనుక ఆత్మాభిమానులుగా అవ్వండి. మన్మనా భవ తర్వాత స్వతహాగానే మధ్యాచి భవ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా సూక్ష్మ బుద్ధి లభిస్తుంది. ఉదయమే కూర్చుని విచార సాగరం మంతనం చేయాలి. పగలు సేవ చేయాలి. ఎందుకంటే మీరు కర్మయోగులు. నిద్రను జయించే వారి కావమని కూడా రాసి ఉన్నారు. రాత్రులు మేల్కొని సంపాదించండి. పగటిపూట మాయ చాలా ఆవరించి ఉంటుంది. అమృత వేళలో వాయుమండం చాలా బాగుంటుంది.
ఆ సమయంలో లేచి విచారసాగర మంతనం చేస్తానని బాబాకు రాయరు. ఇది చాలా కష్టం. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ హద్దు యజమానులు. ఇక్కడ నీటి హద్దులపై కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. పరస్పరం సోదరులమని భావించరు. కేవలం నామమాత్రంగా మనమంతా ఒకటే అని అంటారు, కానీ ఒకటిగా అవ్వలేరు. అనేక మంది ఆత్మలున్నారు. అందరికీ తమ తమ పాత్ర ఉంది. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, కల్పక్రితం కూడా కూర్చుని ఉంటారు. ఆకులు కూడా డ్రామానుసారంగానే కదులుతాయి, అంతేకాని ప్రతి ఆకును పరమాత్మ కదిలించరు. ఇటువంటి విషయాలను మీరు అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించండి. ప్రతి ఒక్కరూ మనం దీపపు పురుగులమని అర్థం చేసుకోగలరు. మనము బాబా మతంను అనుసరిస్తూ ఉంటాము. వ్యర్థంగా మాట్లాడము. తమ ధనమును పాప ఖర్చులకు ఉపయోగించటం లేదు కదా అని పరిశీలించుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమానులుగా విని వినిపించటం వలన ధారణ బాగా జరుగుతుంది. సెకండ్ పాయింట్, నిద్రను జయించేవారుగా అవ్వాలి. రాత్రులు మేల్కొని సంపాదించుకోవాలి. విచారసాగర మంత్రం చేయాలి. ఏ వ్యర్థ మాటల్లోనూ మీ సమయాన్ని పోగొట్టుకోరాదు. ఈరోజు వరదానము. తపస్సు ద్వారా తమ వికర్మలు లేక తమోగుణ సంస్కారాలను భస్మం చేసుకునే తపస్వి మూరత్ భవ. ఎలాగైతే ఇప్పుడు ఈశ్వర్య పాలన యొక్క కర్తవ్యం నడుస్తూ ఉందో అలా లాస్ట్లో తపస్సు ద్వారా సొంత వికర్మలు, ప్రతి ఆత్మ యొక్క తమోగుణి సంస్కారాలు లేక ప్రకృతి యొక్క తమో గుణాన్ని భస్మం చేసే కర్తవ్యం నడవలసి ఉంది. అందుకు సదా ఏకరస స్థితి యొక్క ఆసనంపై స్థితమై తమ తపస్వీ రూపాన్ని ప్రత్యక్షం చేయండి. మీ ప్రతి కర్మేంద్రియం నుండి దేహాభిమానం యొక్క త్యాగము మరియు ఆత్మాభిమానిగా అయ్యే తపస్సు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. స్లోగన్: సంస్కారాల ఘర్షణ నుండి రక్షించుకునేందుకు బాలకుడు మరియు మాలికుల బ్యాలెన్స్ ఉంచండి. అవ్యక్త సూచన: సదాహర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. తండ్రిని బోలానాథుడు అని అంటారు, కానీ ఎదిరించలేనటువంటి బోలా అయితే కాదు. వారు బోలానాథునితో పాటు సర్వశక్తివంతుడు కూడా. మీరు కూడా మీ శక్తి స్వరూపాన్ని మర్చి కేవలం బోలాగా అవ్వకండి, లేకుంటే మా యొక్క తుపాకీ గుండు తగులుతుంది. ఎంత శక్తి స్వరూపంగా అవ్వాలి అంటే మా ఎదిరించేందుకు ముందే నమస్కరించాలి. చాలా సావధానంగా, అప్రమత్తంగా, చురుకుగా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.